హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ టిఫిన్స్కి లేనప్పుడు చాలా సింపుల్గా అప్పటికప్పుడు బందోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బందోసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా త్వరగా 15 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బందోసలు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, ఈ రవ్వ మనకు 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. అదే కప్పుతో అరకప్పు పెరుగు, కొద్దిగా నీళ్లు పోసుకొని పెరుగంతా రవ్వలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత రవ్వ ఈ విధంగా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన చిన్న క్యాప్సికమ్, చిన్న క్యారెట్ను ఇలా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం తరుగు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, అరచెక్క నిమ్మరసం పిండుకొని పిండంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవచ్చు. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద తాలింపు వేసుకునే ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గరిటెతో పిండి తీసుకొని మనకు కావాల్సిన సైజులో బందోసలు వేసుకోవాలి. ఈ బందోసలను మనం సిమ్ ఫ్లేమ్లో మాత్రమే కాలనివ్వాలి. బందోస ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాలనివ్వాలి. రెండో వైపు కూడా మనకు బందోస ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో బందోసలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బందోసలు రెడీ అయిపోయాయి. ఈ బందోసలు లోపల స్పాంజీగా చాలా బాగుంటాయి. ఈ బందోసలను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బందోసను టమాటా పచ్చడితో, ఊరగాయ పచ్చళ్ళతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బందోస రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.